కుంభరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన సర్దుబాట్లు ఎక్కువగా చేస్తారు. డబ్బులు వస్తాయి కానీ చేతులు నిలబడవు. సమస్యలు వస్తాయి, సమస్య పోతాయి. ప్రతి విషయం కొండంత కష్టంగా అనిపిస్తుంది, కానీ మబ్బులంత తేలిగ్గా విడిపోతుంది. మనోధైర్యం చాలా అవసరం. మానసిక బలహీనత సొమ్ము చేసుకునే వారు ఉంటారు. ప్రతి విషయాన్ని మీరు నెగిటివ్గా ఆలోచిస్తారు. ఫలితం మాత్రం అనుకూలంగానే ఉంటాయి. మీరు చేసిన ఇతరత్ర వ్యాపారాలు, వ్యవసాయ రంగ ఉత్పత్తులు, బ్యూటీషియన్ స్టాల్స్, హోటళ్లు నడపడం మొదలైన వ్యాపారాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపడకుండా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి, తద్వారా లాభపడతారు. నిష్కారణ శత్రువర్గం ఏర్పడుతుంది, వారి పట్ల జాగ్రత్త వహించండి. మీరు కోరుకున్న విద్య చదువుకోవడానికి అవకాశం వస్తుంది. మీరు చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం కొంత ఆలస్యమైనా లభిస్తుంది. ఉద్యోగపరంగా వారాంతంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఊహలకు, అపోహలకు, భయాలకు ఇతరులను నిష్కారణంగా బాధ్యులను చేస్తారు. ఇతరుల విధానాలకు మీరు అతిగా ప్రభావితులవుతారు. కొంతలో కొంత ఇది మేలు చేస్తుంది. వాస్తవాలు స్పష్టంగా గ్రహించాలి, దానివల్ల మేలు జరుగుతుంది. ఇతరుల నుండి సలహాలు తీసుకునే పద్ధతి స్వస్తి పలకాలి. మంచి ఏదో చెడు ఏదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తులను కలుస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. ఉపకాయం, కాలు నొప్పులు, గ్యాస్ట్రిక్, వెన్నునొప్పి వంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. సమయానికి ఆహారం, నిద్ర ఎంతో ముఖ్యం. కొన్ని సందర్భంలో మీ సామర్థ్యాన్ని, నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిప్పు లాంటి మనిషిగా మీ నిజాయితీని నిరూపించుకుంటారు. ఇదే పరిస్థితి మీ కుట్రదారులు కూడా ఏర్పడుతుంది. అయితే ఏదేమైనా సరే దైవానుగ్రహం అని గ్రహించి ముందుకు వెళ్ళండి. మీ పరోక్షంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయి. అయితే వాటిని సంబంధించి బాధ్యత మాత్రం మీదే అవుతుంది. ఏదైనా సరే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, విషయ వ్యవహారంలో కానీ మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి. ఒకరి మీద ఆధారపడకుండా మీకు ముందుకెళ్ళండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భూమి అమ్మాలనేది ఈ వారం కల నెరవేరుతుంది. నూతన గృహం కోసం అడ్వాన్స్ ఇస్తారు. భూమి లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత వాహనాలను అమ్మి కొత్త వాహనాలు కొనాలనే యోచన చేస్తారు. అది సఫలీకృతం అవుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే మన్యు పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్.